అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఏంటంటే మన సంక్రాంతి పండుగను ఎంత ఘనంగా చేసుకున్నామో దానికి కారణమైతే అంటే మేమైతే చాలా ఘనంగా చేసుకున్నామని చెప్పుకోవాలి. దానికి కారణం ఈ చందాలు వసూలు చేయడం అనేది ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ప్రతి ఇంటింటికెళ్ళి మా గ్రామంలో చాలా తక్కువ ఇల్లులు ఉంటాయి కాబట్టి ప్రతి ఇంటింటికెళ్ళి అంటే కాస్తో కూస్తో ఉద్యోగాలు చేసే వాళ్ళ ఇంటికెళ్ళి అయితే చందాలు వసూలు చేయడం జరిగిందనమాట. చిన్న లేరా పిన్ని అల్లా శివరెడ్డి అలా బతీస్ సరే మా నేను తీసుకొచ్చి చెప్తాను. అయితే ఫ్రెండ్స్ మేము చందాకి వెళ్ళిన ప్రతి ఇంటి వాళ్ళు ఇస్తారనే నమ్మకం అయితే ఉండదన్నమాట. ఏంటంటే కొంతమంది ఇచ్చేవారు ఉంటారు, కొంతమంది ఇవ్వని వాళ్ళు ఉంటారు అనమాట. కానీ ఏదేమైనా మా వంతు ప్రయత్నం అయితే మేము చేయడం జరిగిందనమాట. ఈ పని ఉంది అనుకుంటున్నాడు ఆడు. మరి అత్తమారి అడగని తిరుగుతున్నాను నేను ఏదైనా తిరుగుతుంటే అనుకోవచ్చు. డబ్బెళ్ళే సలా ఉంది ఇక్కడ ఈజీగానే. అసలు పందిరి ఈ పందిరి వేయడం కాదు, ఈ మొక్క చూడు, అది చూడు కనుపసిక్కుడు. ఇదే నేను చెప్పింది, దురద ఎక్కువ అవుతుంది. కానీ ఏంటంటే ఎండాకాలం తెలుస్తుంది బాధ చాలా ఏంటి అది తుడుచుకోవడానికి. ఆల్రెడీ అదే చేస్తుంది అక్కా దివ్య అమ్మగారు లేరా? అయితే ఫ్రెండ్స్ మా గ్రామంలో 2-3 కిరాణా షాపులు కూడా ఉన్నాయన్నమాట. వాటిలో కూడా అడగడం జరిగిందనమాట. వాళ్ళు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు, అలానే ఇచ్చారనమాట. అంటే వెళ్ళిన వెంటనే ఇస్తారని అయితే ఉండదు. ఎందుకంటే తర్వాత రోజు ఇస్తారు, లేదంటే 2 రోజుల తర్వాత ఇస్తారనమాట. ఏదేమైనా ఇవ్వడం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము కుర్రోళ్ళం పెట్టుకోగానే చేయగలం, కాకపోతే అలా చేసినట్లయితే మాటలు కూడా పడవలసి వస్తుంది. అందువల్ల ఏంటంటే ఊరిని కూడా అంటే ఊళ్ళో ఉన్న కొంతమంది పెద్ద మనుషులను కూడా అడగడం జరిగిందనమాట. చాలామంది ఇచ్చే ప్రయత్నం చేశారు, అలానే ఇచ్చారు. వాళ్ళు ఇవ్వడంతో ఈ పండుగను ఇంత ఘనంగా చేసామనే చెప్పుకోవాలి. చాలామంది 500 అయితే ఇచ్చారు, కొంతమంది 200, 300 అయితే ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా సరే వాళ్ళు ఎంత ఇచ్చారనేది కాదు, కానీ వాళ్ళు ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అనమాట. చాలామంది ఉన్నవాళ్ళు కూడా అంటే కాస్త ఉన్నవాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు అడిగిన వెంటనే. అయితే ఫ్రెండ్స్ ఏదేమైనా సరే వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు అయితే చెప్పుకోవడం జరిగింది. పదే పదే వాళ్ళ పేర్లను మెన్షన్ చేస్తూ ఈ సంక్రాంతి పండుగనైతే చాలా ఘనంగా చేసుకున్నామని చెప్పుకోవాలి. ఇంత ఆనందాన్ని ఇంత అనుభూతిని పొందామంటే నిజంగా మేము మేము కష్టపడ్డామనే చెప్పుకోవాలి. అలాగే ఊర్లో వాళ్ళు కూడా చాలా సహాయం చేశారు. అలాగే మా గ్రామ సర్పంచ్ గారు కూడా ఈ సెలబ్రేషన్స్లో చాలా అంటే చాలా మాకు ప్రోత్సహించడం జరిగింది. అందువల్లనే ఈ పండుగ మాకు ఇంత ఘనంగా రావడానికైతే కారణమైందనమాట. ఏదేమైనా సరే మన గ్రామ సర్పంచ్ గారు ప్రోత్సాహం తోడు లేకపోతే ఖచ్చితంగా గ్రామంలో ఉన్న ఏ సంబరాలు కానీ ఏ కార్యక్రమాలు కానీ జరుపుకోలేమన్నమాట. ఆయన సహకారం ఖచ్చితంగా ఉండాలి. ఆయన వద్దంటే మానేయాలి ఖచ్చితంగా. ఆయన జరుపుకోమంటేనే మనం జరుపుకోవాలన్నమాట. అయితే ఫ్రెండ్స్ మీ గ్రామంలో కూడా ఇటువంటి కుర్రాళ్ళు ఉండే ఉంటారు. ఏంటంటే మనకున్న చిన్న గ్రామంలో చాలా ఆనందంగా చేసుకోవాలని చాలా పెద్ద ఆలోచన అయితే చేసిన కుర్రాళ్ళు అయితే ఉంటారు. ఖచ్చితంగా మీరు మీ గ్రామంలో ఇటువంటి కుర్రాళ్ళని చూస్తుంటే ఒకవేళ ఈ వీడియో చూస్తుంది మీరే అయితే ఖచ్చితంగా కామెంట్లు అయితే తెలియచేయండి. అలాగే మీ గ్రామం పేరు మీరు ఎక్కడి నుంచో కూడా నాకు తెలియచేయండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళంటి కుర్రలు ఖచ్చితంగా ఉండాలండి ప్రతి గ్రామానికి. ప్రతి ఫెస్టివల్ని ఇంత ఘనంగా జరిపించాలంటే కుర్రాళ్ళ ప్రోత్సాహం అనేది చాలా ఉండాలి. అలాగే మన గ్రామంలో ఉన్న పెద్దవారు కూడా మనకు సహకరించాలన్నమాట.
సహకరించినట్లయితే మనకి ఇంత అందంగా ఏ ఫెస్టివల్ అయినా జరుపుకోవడానికి మనకి ఫెస్టివల్ అనే కాదు, ఏ కార్యక్రమమైనా, అది శుభకార్యం కావచ్చు, లేదంటే ఏ కార్యక్రమమైనా ఒకరినొకరు తోడు ఉండాలి ఖచ్చితంగా. మన ఈ చిన్న చిన్న పల్లెటూర్లు కాబట్టి, ఇటువంటి తక్కువ జనాభా ఉంటాం కాబట్టి మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఖచ్చితంగా. అలా చేసుకొని ముందుకెళ్ళినట్లయితేనే మనకు పల్లెలు పట్టుకొమ్మలు అంటారు కదా, పల్లెలు పట్టుకొమ్మలుగా తయారయ్యే రోజులైతే ఇంకా రానున్నాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పల్లెటూర్లను గుర్తింపు తీసుకొస్తున్నారు చాలామంది అనమాట. పల్లెటూర్ల యొక్క గొప్పతనాన్ని, పల్లెటూర్ల యొక్క ఆనందాన్ని, ఆహ్లాదకరాన్ని అయితే తెలియజేస్తుందనమాట. ఈ సోషల్ మీడియా వచ్చిన నుంచి ఇంకా ఎక్కువగా ఈ పల్లెటూర్ల యొక్క గొప్పతనం, అలాగే పల్లెటూరులో ఉన్న ఆనందం అయితే మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారనమాట. ఏదేమైనా ఈ సోషల్ మీడియాకి కూడా మనం చాలా అంటే చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలనమాట. ఎందుకంటే అంత బాగా ఎలివేట్ చేస్తున్నారనమాట ఈ పల్లెటూర్లని. అంటే సిటీలు, టౌన్లు అవి వేరని కాదు. ఏంటంటే ఇప్పుడు సిటీ అభివృద్ధి పరంగా అయితే పల్లెటూర్లు ఏంటంటే ఒక ఆనందమైన, ఆహ్లాదకరమైన ఒక వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తాయన్నమాట. అందుకని పల్లెటూర్ల గురించి ఇంత చెప్పడానికైతే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏదేమైనా సరే ఈ 2025లో సంక్రాంతి ఫెస్టివల్ అయితే మేము చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం. చాలా బాగా జరుపుకున్నాం. దానికి అందరూ సహాయం చేశారు. నిజంగా ఆ వాతావరణం ఎంత బాగుందంటే చూడటానికి 2 కళ్ళు చాలలేదు. అంత అందంగా తీర్చిదిద్దారనమాట ఈ సంవత్సరం పొంగల్ ఫెస్టివల్ అనేది. ఎప్పుడు ఇంత ఆనందంగా మేమైతే జరుపుకోలేదు. అసలు మేము పట్టుదల పెట్టుకున్నాం ఈ సంవత్సరం చాలా నీట్‌గా జరుపుకోవాలని. నాకు తోడు మా ఫ్రెండ్ అంటే బావ అంటాను నేనైతే, సాయి అని మా బావగాడనమాట. మీరు చూసే ఉంటారు. ప్రతి వీడియోలో కనిపిస్తూనే ఉంటాడనమాట. ఎక్కువగా నాకు సపోర్ట్ అంటే నేను ఏదైనా ప్లాన్ చెప్పినట్లయితే దానికి ఎక్కువగా రియాక్ట్ అయ్యేదైతే మా బావగాడనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇటువంటి పండుగలను ఇటువంటి ఫెస్టివల్స్‌ను మీరు ఎంత బాగా జరుపుకున్నారు? అలాగే ఈ 2025లో మీరు సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకున్నారో కింద కామెంట్‌లో అయితే తెలియచేయండి. అలాగే పల్లెటూర్ల నుంచి ఎంతమంది చూస్తున్నారో ఈ వీడియో అనేది కూడా కింద కామెంట్‌లో అయితే తెలియచేయండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. అవి కూడా చూసే ప్రయత్నం చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మనం ఈ వీడియోతో సెలవు తీసుకుందాం ఈ రోజుకి. జై హింద్.